హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో చూస్తున్నారు కదండి, సంవత్సరం అంతా కూడా మనం అంజీర మొక్క నుండి ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే మరి స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు కూడా చక్కగా అర్థమవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొక్క నిండా ఎన్ని అంజీరకాయలు ఉన్నాయో చూడండి. సింగిల్ స్టెమ్కే ఆల్మోస్ట్ మనకి ఒక 14 కాయలు అయితే ఉన్నాయండి. ఒకటి హార్వెస్ట్లోకి కూడా వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు 2 ఈ మొక్కకి హార్వెస్ట్ కూడా చేశాను. పక్కనున్న స్టెమ్కు కూడా చూడండి 2 కాయలు ఉన్నాయి. ఈ మొక్కనైతే మనము సంవత్సరం అంతా కూడా ఈ మొక్క నుంచి ఫ్రూట్స్ చక్కగా తీసుకోవచ్చండి, కొద్దిగా కేర్ తీసుకుంటే మాత్రం. ఇక్కడ చూస్తున్న మొక్క అయితే నేను 10 లీటర్స్ బకెట్లో వేశానండి. చిన్న బకెట్లో కూడా మొక్క ఎంత హెల్దీగా ఉందో, అలాగే ఫ్రూట్స్ కూడా ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఇంత బాగా రావడానికి మనము రెగ్యులర్గా ఇచ్చే పోషకాలే కారణం అండి. నేను ఏ పోషకాలు ఇస్తాననేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ మా మొక్క నిండా కాయలైతే ఉన్నాయండి. ఇప్పుడు ఆ కాయల సైజు పెరగడం కోసం అయితే ఫెర్టిలైజర్ని అయితే ఇస్తున్నాను. మనం ఫెర్టిలైజర్ ఇవ్వడానికి ముందైతే ఎప్పుడు కూడా మనము సాయిల్ అనేది అంటే మట్టిని అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మన వేర్లకు అనేది ఏరేషన్ బాగా జరుగుతుందండి. వేర్లు ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి, అలాగే వేర్లు ఎక్కువగా స్ప్రెడ్ అయితేనే మనకి మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. నేను చిన్న కంటైనర్లో పెట్టడం వల్ల రూట్స్ అన్నీ చూడండి మొత్తం పైకి వచ్చేసాయి. కాబట్టి కంటైనర్ అనేది కొద్దిగా పెద్ద సైజు ఇచ్చుకుంటే ఇంకా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది, అలాగే ఫ్రూట్స్ కూడా ఇంకా చాలా బాగా వస్తాయండి. మనం చిన్న కంటైనర్లో మొక్క వేస్తే రూట్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వవు, కాబట్టి గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. మనం పెద్ద కంటైనర్లో వేసుకుంటే వేర్లు అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి, కాబట్టి గ్రోత్ అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే కాయలు కూడా పెద్ద పెద్ద సైజులో ఎక్కువ క్వాంటిటీలో అయితే వస్తాయండి. ఈ అంజీర్ మొక్క ఈ సీజన్లో అంటే ఎండాకాలంలో ఈ మొక్క గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి. చలికాలంలో మొక్క కొంచెం డల్ అవుతుందండి. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే సాయిల్ అనేది తడిగా ఉండాలండి, ఎప్పుడూ డ్రై అవ్వకుండా చూసుకోవాలి. ఉదయం సాయంత్రం 2 పూటల వాటర్ అనేది ఇవ్వాలి. సాయిల్ విషయానికి వస్తే మట్టి, వరి పొట్టు, ఇంకా ఎరువు సమానంగా తీసుకొని అందులో కొద్దిగా వేపపిండి, అలాగే జీవన ఎరువులు మీ దగ్గర ఏమైనా ఉంటే కలుపుకోండి. ఈ మొక్కకి నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉండేటట్లయితే చూసుకోవాలండి. ఎందుకంటే ఈ మొక్కకి ఫ్లవర్స్ అనేవి రావండి, డైరెక్ట్ ఫ్రూట్ వస్తుంది. నైట్రోజన్ అనేది ఎక్కువగా మనకి పశువుల ఎరువులో, ఇంకా ఎండుటాకుల్లో, అలాగే వర్మీ కంపోస్ట్లో చాలా రిచ్గా ఉంటుంది. మనం అలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకుంటే మనకి కాయలు అనేది ఇంత బాగా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్క మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో అలాగే మంచి సైజులో అయితే వచ్చాయండి. ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. ఈ వర్మీ కంపోస్ట్లో నైట్రోజన్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర పశువుల ఎరువు లేదండి, ఎక్కువగా నేను పశువుల ఎరువే వేస్తాను. ఇది వచ్చేసి ఆల్ మిక్స్ కేక్ అండి. ఈ ఆల్ మిక్స్ కేక్లో మనకి 10 రకాల కేక్స్, ఆయిల్ తీసిన కేక్స్ ఉంటాయండి. ఇవి ఇవ్వడం వల్ల మన మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కాయల సైజు పెరగడం కోసం అనేది మనకి కాల్షియం అనేది చాలా అవసరం అండి. అందుకని ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 2 గుప్పిళ్ళంతా ఎగ్షెల్ పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇది ఎగ్షెల్ పౌడర్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకున్నది. మీకు మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. ఈ మూడింటిని ఇలాగా చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనం మొక్క మొదట్లో అయితే 15 రోజులకు ఒక్కసారి ఇవ్వాల్సి ఉంటుందండి. అంతే, ఎక్కువగా ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, అలాగే కాయలు కూడా చాలా బాగా వస్తాయండి. మనము కుండి చివర్లో అండి, ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మనం కుండి చివర్లో వేసుకుంటే కనుక మనకి స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా, అంటే డైలీ మనం వాటరింగ్ ఇస్తాం కదండి, కొద్దిగా మన మొక్కకు కావాల్సినంతగా అందిస్తూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వేసేసి పైన మనము మట్టితో మళ్ళీ కవర్ చేసేసుకోవాలి. ఇంకా మనకి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ దగ్గర ఎండుటాకులు ఉంటే పైన లేయర్ని, అంటే మనము మొక్క చుట్టూతో ఎండుటాకులు వేసుకుంటే కనుక ఎరువుగా పనిచేస్తుంది. అలాగే మనకి ఎండ నుంచి మన మొక్కల్ని కూడా కాపాడినట్టయితే ఉంటుందండి. ఇంకా మనము నార్మల్ వాటర్ ఇచ్చేదానికంటే కూడా బియ్యం కడిగిన వాటరు ఒక 3 డేస్ ఫర్మెంట్ చేసుకొని మొక్కకి ఇవ్వడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఫ్రూట్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ మనకి పక్షులు అయితే తినేసి వెళ్తూనే ఉన్నాయండి. ఎన్ని పక్షులు వస్తున్నాయో ఈవినింగ్ అయ్యేసరికి.
చెట్ల నీడలకైతే చాలా పక్షులు ఉంటున్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.